హాయ్ అండి. ఈరోజు నాటుకోడి వండుకుందామా మనం. మన ఇంటికైతే కోడిని పొడిసిందనమాట, వచ్చింది. ఇక చూడండి, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా ఎప్పుడన్నా విలేజ్లోకి వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. ఇలా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చికెను. నేను ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే వండుతాను అనమాట. ఈరోజు కూడా అలాగే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నూనె పొయ్యి మీద పెట్టేశాను, గిన్నెలో పెట్టేసి చికెన్ మాత్రం కడగకూడదండి. మనం కోసేటప్పుడే కడిగించాలన్నమాట, లేకపోతే టేస్ట్ పోతుంది. ఈ చికెన్ ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ పక్కన పెట్టేసుకొని మనకి సరిపడా ఆయిల్ పోసుకొని, మూకుడులో గిన్నెలో ఆయిల్ పోసాను. ఆనియన్స్, అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. అవి కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగిందాక ఫ్రై చేసుకోండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి. ఒకటంటే సరిపోదు, 2 స్పూన్లు పడుతుంది. చిన్న స్పూన్తో 2 స్పూన్లు పసుపు వేసుకుంటే ఏంటంటే చికెన్ మొత్తానికి పడుతుంది అనమాట. అట్లా వేసినప్పుడు బాగా పడుతుంది, ప్రతి ముక్కకి పట్టేస్తుంది అనమాట ఆయిల్లో వేస్తే మనం. అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేయండి. చికెన్ వేసేసి కొంచెం పెట్టండి. కలిపేసేసిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే మనం కొంచెం ఒక చిట్కా అనమాట. ఇది ఏం చేయాలి, మనకి తొందరగా ఉడకాలనుకుంటే, తొందరగా అంటే కొంచెం మెత్తగా ఉడకాలి కదా మనకి. దానికి ఏం చేయాలంటే మనం ఒక చిన్న నిమ్మకాయ చెక్క పిండండి. నిమ్మకాయ చెక్క పిండితే ఏంటంటే ఆ చికెను ఎంత ముదురుకోడైనా సరే భలే ఉడికిపోతుంది అనమాట. ఒక అరగంటలో ఉడికేస్తుంది అనమాట మనకి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు నాకు వంటోళ్ళు చెప్పారనమాట ఇలా చేయమని. అయితే మీరు మాత్రం ఎప్పుడైనా సరే అలా చెయ్యండి, బాగుంటుంది. ఇప్పుడు గల్లుప్పు వేయండి. గల్లుప్పు వేసి సరిపడా మనం కూర ఎంత ఉంటుందో తెలిసిపోతుంది కదా, దానికి తగ్గట్టు వేయండి. కొంచెం పసుపు వేయండి, మళ్ళీ వేయాలన్నమాట. కొంచెం పసుపు వేసి ఒక నిమ్మ చెక్క పిండారు కదా, తర్వాత అల్లం పేస్ట్ వేయండి. ఒక 3 టేబుల్ స్పూన్లు పట్టిద్ది అనమాట. 3 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసి తిప్పండి ఒకసారి. తిప్పేటప్పుడు క్లారిటీగా ఉండాలన్నమాట. తర్వాత కారం మీకు నచ్చినంత. పచ్చిమిరకాయలు వేసాం కదా, దానికి తగ్గట్టు కొంచెం వేసుకోండి. నాటుకోడి కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది అనమాట, లేకపోతే మనకు అంత టేస్ట్ అనిపించదు. కూరలో కూడా ఆయిల్ కూడా సరిపడా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే చికెన్కి. అప్పుడు ఆ కూరకి టేస్ట్ ఉంటుంది, చూడంగానే తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. నా కూర అయితే అందరూ నచ్చుతారు. ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ పోయాలి. ఆ వాటర్ ఏంటంటే చన్నీళ్ళు పోయకూడదు అనమాట, వేడి నీళ్ళు పోయాలి. చన్నీళ్ళు పోస్తే చప్పదనం వచ్చేస్తుంది. మళ్ళీ వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే అది వేడిగా ఉంటుంది, ఇది వేడిగా ఉంటుంది, కాబట్టి చప్పదనం అనేది రాదనమాట. ఇదో చిట్కా అనమాట. మీకైతే నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చేసి చూపిస్తాను నేను. అయితే మీకు చాలామందికి వచ్చు, కాకపోతే నేను ఏదో చేసి చూపిస్తున్నాను అనమాట, పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని. నచ్చిందా ఫ్రెండ్స్? ఇదిగో చూడండి, టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. నాటుకోడి పులుసు వేయను అనుకున్నాను. నేనైతే ఇలా చేసి అయితే తినలేదు, కానీ మీకు చూపిద్దామని ఇలా చేసి ఒక ముద్ద తిన్నాను. చాలా టేస్టీగా ఉందండి, అసలుకి అలా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి పల్లెటూరు వచ్చినప్పుడు ఫ్రెండ్స్. బాయ్.